ప్రతి మనిషి చనిపోవలసిందే ఒక రోజు, ఏదో ఒక రోజు. ఇవాళ కావచ్చు, నిన్న కావచ్చు, మొన్న కావచ్చు, రేపు కావచ్చు, ఎప్పుడైనా చనిపోవలసిందే బైబిల్ చెప్తా ఉంది. ఆదికాండము 3వ అధ్యాయం 19వ వచనంలో రాయబడి ఉంది. మీరు తీయకొల్లి తీసే వరకు నేను వెళ్ళిపోద్ది, మీరు రాసుకోండి, అవసరమైతే రిఫరెన్స్ రాసుకోండి. నేను చదువుతా. హలో, మనం ఇవన్నీ తీసే వరకు అయిపోయింది. అబ్బా అయ్యగారు బలి చెప్పిండు కానీ అన్నట్టు. అందుకనే తీసుడు కాదు, నేను చదువుతా, మీరు రాసుకుంటే రాసుకోండి. ఇంటికి పోయినాక ఇదేనా కాదా అని చూసుకోండి. హల్లెలూయా. ఆదికాండము 3వ అధ్యాయం 19వ వచనము. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారము తిందువు. ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాను. మనిషితోటి దేవుడు చెప్పిన మాట. ఏం మాట చెప్పాడు? నిన్ను మట్టితోటి చేశానురా. ఏతోటి చేశానంటాడు? మట్టితోటి. మళ్ళీ ఆఖరికి నువ్వు మనిషిగా పుట్టినోడు మహాత్ముడైన మరల మట్టిలో కలువవలయురా. మసి వాళ్ళే మట్టిలో కలుస్తారని రాయలేదాడా? ఏమని రాసిందాడా? మనిషిగా పుట్టినోడు ఎవడైనా సరే, అనిల్ అంబానీ కావచ్చు, రోడ్ల మీద అడుక్కోనేటోడు కావచ్చు, నువ్వు కావచ్చు, నేను కావచ్చు, ఎవడైనా కావచ్చు, ఏమైతారట? మట్టిలో కలవాల్సిందే కదా. నేను చావనరా, నేను దత్తను అనుకుంటానా? అసంటోడు ఎవడన్నా ఉన్నాడా? ఎవడన్నా అంటాడా నేను చావనరా, నేనట దత్తా అంటాడు ఎవడన్నా? ఒక్కడు అంటాడు. ఎవడడికేనా? పిచ్చు. ఎవడంటాడు? అనకేం తెలియదు. అనుకున్నాడు నేను చావను అంటాడు. కానీ తెలిసినవాడు ప్రతి ఒక్కడు కూడా ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి. నిన్న ఒక సావుకాడికి పోయినాం మేము మధ్యడు. పాపం ఆయన ఒక మీటింగ్కి పోయి వస్తా ఉన్నాడట. మధ్యలో అక్కడ యాక్సిడెంట్ అయి చచ్చిపోయింది. ఎప్పుడు చచ్చిపోతామో కూడా, కానీ సచ్చుడు మాత్రం, మసీ వాళ్ళు సచ్చుడు మాత్రం వేరేటోళ్ళు కూడా మనిషి. ఎవరు? మనిషి పుట్టినవాడు మహాత్ముడు ఎవడైనా సరే. మహాత్ముడు అంటే గొప్ప పేరు సంపాదించుకున్నాడు, గొప్పగా డబ్బులు సంపాదించుకున్నాడు, పెద్ద పెద్ద కుర్చీలు సంపాదించుకున్నాడు ఎవడైనా సరే. నువ్వైనా నేనైనా ఎవడైనా సరే ఏదో ఒక రోజు హల్లెలూయా నిద్రపోయేటోళ్ళు. హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి. మరి మనం ఏం చెప్తానో అని చాలా జాగ్రత్తగా వింటేనే మనం లైన్కి వస్తాం. నేను ఇక్కడ కానీ నా మనసు ఎక్కడో అని అంటే కాదు, నువ్వు ఉండాలి ఇక్కడనే, నీ మనసు కూడా అప్పుడే మరి ఎక్కేది. లేకపోతే పైకి వెళ్ళిపోతుంది. ఒక ఆయన అన్నాడట, దేవుడు చాలా మంచోడు రా అన్నాడు. ఎందుకు రానంటే 2 చెవులు ఇచ్చిండ్రా. ఎందుకు 2 చెవులు? ఈ చెవుతోటి నీ చెవుతోటి నిధులు పెడతానికి రా అన్నాడు. అట్ట కాదు కదా మనం ఈనాలే, పట్టుకోవాలి, నడవాలి. ఈనాలే, పట్టుకోవాలి, ఆ ప్రకారంగా నడవాలి. అప్పుడే మనం అక్కడికి పోతాం కదా. ఈ కాటమ్మ గురించి మనం కొన్ని మాటలు తెలుసుకుంటా ఉన్నాం. మనిషి మరణిస్తాడు అనేది వాస్తవం, బైబిల్ చెప్తా ఉంది. హల్లెలూయా. యాకోబు రాసిన పత్రిక 4:14లో కూడా ఒక మాట ఉంది, నేను చదువుతా. రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవం ఏపాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. ఎలాంటి వాళ్ళట? ఆవిరి. మన మనిషి జీవితం, ఆయువు, ప్రాణం ఎట్లాంటిది? ఆయువు వంటిది. ఆవిరి క్షమించాలి. ఏంటిదట? దేని తిరగాలట? ఆవిరి వంటిది. ఆవిరి అంటే తెలుసా మీకు? ఆవిరి ఎట్లుంటది? అవి కానా బనాతే అన్నం వండేటప్పుడు మీద గంజు మీద మూత తీయంగానే ఇట్లా లేచిపోతా ఉంటది. ఏంటిది అది? మరి అదే దాన్ని ఆవిరి అంటారు కదా. ఆవిరి అంటే అది ఎంతసేపు ఉంటుంది? 2-3 రోజులు ఉంటుందా? పోనీ ఒక గంట సేపు అని ఉండదా? అట్లా కూడా ఉండదా? సాయంత్రం దాకా ఉండదా? గంటనే వెళ్ళిపోద్దా? మరి నువ్వు నేను కూడా గంతేనట. దేవుడు చెప్పేది అది. ఏమని చెప్తాడు? మానవుని ఆయువు ఏంటిదట? ఆవిరి వంటిదట. ఇంకొకడ రాయబడింది నీడ వంటిది, ఇంకొకడ రాయబడింది గాలి వంటిది, ఇంకొకడ ఎండిపోయే పువ్వు లాంటిది, గడ్డి లాంటిది జీవితం. వడిపోతుంది. ఇప్పుడు ఎవరు పాడినట్టు అనిపించింది.
పడలేదా? దేవుని నామానికి స్తోత్రం. మానవుని ఆయువు గడ్డి లాంటిది. రకరకాల పేర్లతోటి మనకు అర్థం కావాలని దేవుడు మనకు రాయించి ఇచ్చాడు ఇక్కడ. కానీ మనం దాన్ని అర్థం చేసుకోవాలి కదా. అయితే మానవుని ఆయువు గడ్డి లాంటిది, ఆయువు లాంటిది. మనల్ని దేవుడు మట్టితో చేశాడు, తర్వాత మళ్ళీ మనం మట్టిలోనే కలుస్తాం. ఇది నిజం. చచ్చిపోవటం అనేది నిజం కదా. నేను చావననేది ముచ్చటే లేదు కదా. అయితే మరి చచ్చిపోవడం అనేది నిజం. నీకు కానీ నాకు కానీ దేవుడు నమ్ముకున్న వాళ్ళకి కానీ నమ్ముకోని వాళ్ళకి కానీ ఇంకెవరికైనా కానీ మరణం ఖాయం, అంతే కదా. మరి క్రియాకరం కూడా ఎందుకు చేస్తారు? దానికి కూడా కొన్ని మాటలు నేర్చుకున్నాము. అది చెయ్యొద్దని నేను అంటలేను, చెయ్యమని నేను అంటలేను. దాని గురించి కొన్ని మాటలు మనం నేర్చుకుందాం కదా. నేర్చుకుంటే మంచిది కదా. ఇప్పుడు కొంతమంది నాకు తెలియదు, అయితే కొంతమంది నాకు చెప్పారు. ఏమన్నానంటే, అన్న మరి ఈ క్రియాకరం ఎందుకు చేస్తారు నేనంటే, అన్న క్రియాకరం ఎందుకు చేస్తారు నీకు తెలుసా అంటే, నాకు తెలియదు అన్న మరి చెప్పానంటే, అక్కడ గుంపు ఉన్నది, ఒక గుంపు ఎరికేనా ఈడ చేస్తే పోయి గుంపులో కలుతాడు. అది మనకు తెలియదు. అయితే నేను అడిగితే ఆయన చెప్పండి మరి అది నిజమో అబద్ధమో నాకు తెలియదు. ఇన్ని మేకలు కలిసి అలా కలవద్దారా, ఇటు చేయకపోతే ఆడ కలవరా పోయి అని అన్నారు. మరేమో నాకు తెలియదు, అది కలుతారో కలవదు. అయితే మరి క్రైస్తవులు ఎందుకు చేస్తారు? అయితే ఇది అన్ని జాతోళ్ళు. నేను అనేది అన్ని జాతోళ్ళు ఎందుకు చేస్తారన్న మీరు అని అంటే, అరే క్రియాకరం మనం చేయకపోతే, దినాలు చేయకపోతే ఈడు ఆడ కలవద్దారా, కలవాలంటే నేను చేయొద్దా వద్ద? సంవత్సరం అయినా 2 సంవత్సరాలైనా ఎన్నేళ్ళైనా కానీ 2-3 కలిపి చేస్తే 2-3 కలిసిపోయి ఆ గుంపులో కలుస్తారు. ఇది అది మరి నిజమో అబద్ధం నాకు తెలియదు. అయితే క్రైస్తవులు ఎందుకు చేయాలి? క్రైస్తవులు కూడా చేయటానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. అది తప్పని నేను అంటలేను. అయితే కార్డు నాకు పంపించేది. ఏంటిది? కార్డు నాకు పంపించారు. ఏమని చెప్పినానంటే, 14వ తారీఖు 4వ నెల 2024 రోజున స్వర్గీయ అని రాసింది. ఏమని రాసింది? స్వర్గీయ. హలో, ఏంటిది స్వర్గీయ అంటే? ఏంటిది చెప్పండి నాకు. అరే ఏముంది, నీకు తెలిసింది నువ్వు చెప్తావు, నాకు తెలిసింది నేను చెప్తాను. మన ఇద్దరు తెలిసింది తెలుసుకుందాం, ఒకరొకరు తెలుసుకుందాం, నేర్చుకొని ముందుకు పోవాలి. మొత్తం నేనే తురుంకాని ఏమి ఉండదు ఆడ. నీకు తెలిసింది నీకు తెలుస్తుంది, నాకు తెలిసింది నాకు తెలుస్తుంది. అయితే వాక్యం ఇక ఆ కార్డులో ఏమని రాసిందంటే, అది నేను తప్పని నేను అంటలేను, దయచేసి తప్పుగా అనుకోవద్దు. ఆ కార్డులో రాసిందని నేను చెప్తాను. అయితే స్వర్గీయ అని రాసింది అంటే ఈమె స్వర్గం వెళ్ళిపోయిందని అర్థం, అంటే స్వర్గం పోయింది అని అర్థం. అయితే ఇంకా కిందకి చదివితే అక్కడ ఏమని రాసిందని అంటే, ఈరోజు ఆత్మ శాంతి కోసం అని ప్రార్థన పెట్టిన రావాలి మీరు అని చెప్పింది. నేను తప్పని నేను అంటలేను. అయితే ఒక వ్యక్తి ఎప్పుడైనా నేను నరకం పోవాలని అనుకుంటాడు. ఎవడు? మీరు అనుకుంటారా? ఎవరు అనుకోరు? నేను పోతాను అనుకుంటారు. ఎవరు? నేను నరకం పోతా అని అనుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటారా? అరే నువ్వు దేవుని నమ్ముకున్నా నమ్ముకోకపోయినా నీ ఆడికే పోవాలని అనుకుంటారు కదా. అయితే ఆడికి పోవాలని అనుకోవటం మంచిదే. నిద్రపోయేటోళ్ళు చెప్తాను హల్లెలూయా. జాగ్రత్త, ఈడ ఇంటనే మీరు ఇంటనే మీ కాన్సన్ట్రేషన్ ఇక్కడ ఉంటుంది అన్నట్టు. మొత్తం అంతా జాగ్రత్తగా ఇక్కడ ఉంటే అప్పుడు మైండ్లో కూర్చుంటుంది. లేకపోతే వీళ్ళు కొత్త వాళ్ళు మన చుట్టాలు తొందరగా అయిపోతే పోయి మాట్లాడదులే కానీ ముందు వాళ్ళు ఇడింది. హల్లెలూయా. జాగ్రత్తగా వినాలమ్మా, జాగ్రత్తగా వినాలి. ఎవరు కూడా నరకం పోవాలని కోరుకోరు నాకు తెలిసినంత వరకు. స్వర్గం దేవుని నమ్ముకున్నా నమ్ముకోపోయినా స్వర్గం పోవాలనే కోరుకుంటారు కదా. చాలా మంచిది ఆలోచన ఇది కదా, మంచిది. అయితే ఈ స్వర్గం పోవాలంటే ఏం చేయాలి? దినాలు చెప్తే పోతారు. కొంతమంది ఆలోచన అంటే దేవుని నమ్ముకున్న వాళ్ళ గురించి నేను అంటలేను, కొంతమంది ఆలోచన. అయితే వాళ్ళ ఆలోచన అట్లుందో తప్పు కాదు, అది వాళ్ళు ఎతుకుతా ఉన్నారు స్వర్గానికి పోవటానికి దారి. స్వర్గానికి 40 రోజులలో అందరికి పిలిచి మటన్ తినిపిస్తే మావాడు వెళ్ళిపోతాడు మరి కాదా? హల్లెలూయా. దానికంటే ముందే యేసు ప్రభు అంటాడు, అరే ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప ఏ దారి లేదు నీకు. ఏమంటాను?
నా దగ్గరకు వస్తే నేను తీసుకుపోతా. వేరే బస్సు లేదు జగదల్పూర్ పెట్టడానికి, ఒక్కటే బస్సు అది. నువ్వు జగదల్పూర్ పోవాలంటే ఒక్కటే బస్సు. ఆ బస్సు ఎక్కితేనే నువ్వు అత్తనే ఎక్కిస్తా నేను. మళ్ళీ దాన్ని తోలే డ్రైవర్ నేనే, ఇంకెవ్వడు తోలడు. నువ్వు అత్తవా కూర్చుంటావా నీ ఇష్టం. రాకపోతే నేను నడిచాను అత్తనంటే కుదరదు. మధ్యలో పెద్ద పెద్ద వాగులు ఉన్నాయి, పెద్ద పెద్ద అడవులు ఉన్నాయి, మధ్యలో గాయపడిపోతావు. కాబట్టి నువ్వు రా, నేనే మార్గం సత్యం జీవం. యేసు ప్రభు చెప్పిండు. ఎప్పుడు కొంతమంది ఇన్నోళ్ళు వచ్చిండ్రు, ఇన్నోళ్ళు అందులో దిగిండ్రు అయ్యుడు. అందులో పొక్కల కాదన్నా, పొక్కల అది బాయి పొక్కల అందులో దిగిండు అంటారు. కానీ సహోదరులారా, ఇది ఒక మతం కాదు, మార్గం. ఏ మార్గం? నిన్ను నన్ను పరలోకానికి, మోక్షానికి, స్వర్గానికి నువ్వే పేరున పెట్టుకో, అక్కడికి తీసుకువెళ్ళే మార్గం ఇది. యేసుప్రభు అన్నాడు, నేనే మార్గము, నేనే సత్యం, అబద్ధం కాదు సత్యము, నేనే జీవం, మరణం కాదు జీవం. హల్లెలూయా. అదన్నట్టు. అయితే అది యేసుప్రభు దగ్గరికి వస్తే పోతామని. కానీ భోజనాలు పెట్టిస్తే 40 రోజులు, 21 రోజు, 11 రోజులు బరాబరి టైం చూసి, లేకపోతే ఇంకెన్ని రోజులు పెడతారు నాకు తెలియదు, 9 రోజులు ఇట్లాంటివి పెడితే పోతారు అనుకోవటం తప్పు. అట్లా పోరు. కానీ బైబిల్ ఏం చెప్తాందనంటే పెట్టుడు తప్పు కాదు. ఇప్పుడు పెట్టినందుకే కదా మనం దేవుని వాక్యం వింటాం, లేకపోతే తినపోతుంది కదా. పెట్టుడు మంచిదే, కానీ పెడితేనే మనం పరలోకం పోతాం అనుకోవటం తప్పు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఎవరికి కూడా నరకం పోవాలనేది ఉండదు, మోక్షం పోవాలి, స్వర్గం పోవాలనే ఆలోచన ఉంటుంది. ఈ మోక్షం, స్వర్గం, పరలోకం అనేది ఏదైతే ఉందో నువ్వు అనుకుంటున్నావు, అది వ్యక్తిగతం. ఏంటిది? వ్యక్తిగతం అంటే తెలుసా మీకు? మీకు వివరం చెప్తా. మీకు వివరం చెప్తే కొంచెం బుక్ వెలుగుతుంది కావచ్చు. థామస్ అల్వా ఎడిసన్ కనిపెట్టిన బుక్ వెలుగుతుంది, చిక్కుమని వెలుగుతుంది కదా కదా. హల్లెలూయా. ఇది వ్యక్తిగతం. నువ్వు దేవుని రాజ్యానికి పోవాలంటే భార్య వస్తుంది చర్చికి కదా, కానీ మొగడు మాత్రం పొద్దున్న దాకా తెల్లని దాకా గదే పనులే. నువ్వు పోయే, నిన్ను అడ్డంటానా నేను? నువ్వు పో, నా కోసం కూడా బాగా ప్రార్థన చేయి, అయ్యగారితో కూడా బాగా ప్రార్థన చెప్పి. ఎందుకు? పరలోక రాజ్యం వాళ్ళు బాగా తాగి 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 సచ్చిండారు కదా. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతా, ఆన్ని అయ్యగారు వచ్చి పారేస్తాడా, ఊళ్ళో వచ్చి పారేస్తాడు? ఎందుకు? అయ్యగారికి ఏం పని లేదా? ఎందుకు? అయ్యగారు పారేస్తే పరలోకం పోతాడా? పోతాడా? పోడా? అంటే మరి పోందానికి అయ్యగారు ఎందుకు పారేస్తాడు అంటే ఇంకా వేరే దిక్కు లేదు, అట్లేదు. కానీ అయ్యగారు పారేసినంత మాత్రాన పోతాడా? భార్య వచ్చేది చర్చికి, భర్త మాత్రం రాకపోయేది. కొంతమంది అన్నగారు వస్తారు, అక్కగారు మాత్రం నువ్వు పో రాదు, నీకు రోగం మొత్తం నేనేం చేయాలి, నీకు రోగం మొత్తం నువ్వు పో, నాకు వచ్చిందా రోగం కదా. హల్లెలూయా. అయితే ఇది వ్యక్తిగతం. పరలోక రాజ్యం పోవాలంటే వ్యక్తిగతం. నీవు నమ్మితే నువ్వే పోతావు. అందుకని బైబిల్లో ఒక చోట రాయబడింది, యేసుప్రభు అంటా ఉన్నాడు, ఇద్దరు ఒక మంచం మీద పడుకుంటే ఎవరి లోపట విశ్వాసం ఉండదు వాళ్ళే విశ్వాసం లేనాడు ఇంటికాడు. ఇది ఏం చెప్పండి, ఎటు పోయింది ఇది? అది వాళ్ళ అవగారింటికి పోయింది. హలో వచ్చిందా ఇది వచ్చిందా అండి? ఎక్కడికి రాలేదు. అరే రాత్రి ఎటో పోయింది, ఇది ఎటు పోయింది తెలియదు, అటు పోయింది. విశ్వాసం వ్యక్తిగతం. నీకు వ్యక్తిగతంగా విశ్వాసం ఉంటేనే హల్లెలూయా పోతాం. అందుకనే బైబిల్ చెప్తా ఉంది, ఒక మాట మనం చదువుతాం. ఏం మాట అనంటే మొదటి తెస్సలోనీయులకు రాసిన పత్రిక 13-14 వచనాలు చదువుతాం మనం. మొదటి తెస్సలోని, పైలా తెస్సలోని 4 और 14 నేను చదువుతా. మీరు తొందరపడి తీసే వరకు ఇది వెళ్ళిపోద్ది, అయిపోద్ది, టైం అయిపోద్ది. హల్లెలూయా. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తమో నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. పౌలు గారు ఏమంటా ఉన్నారంటే, అరే చచ్చిపోయిన వాళ్ళ గురించి మీకు చెప్పాలనుకుంటున్నా, ఎందుకు ఆడతారు మీరు, చెప్తావు అని చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడు అని అంటే
14వ వచనంలో యేసు మృతి పొంది తిరిగి లేచనని మనం నమ్మిన ఎడల, అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. యేసు మృతి పొంది తిరిగి లేచనని మనము నమ్మిన ఎడల, యేసు ప్రభు చచ్చిపోయి తిరిగి లేచిండు, నమ్ముతానా? నువ్వు పోతావు. అయితే మీరు నమ్ముతాందా? ఎంతమంది నమ్ముతాను? యేసు ప్రభు నా కోసమే చచ్చిపోయిండు, ఆయన మళ్ళీ సావును గెలిచి లేచిండు నా కోసమే అని ఎంతమంది నమ్ముతాను? ఈ అయ్యగారు ఎక్కడ మెలక పెడతాడున్నాడు అని చేయలేపుతాను. ఎక్కడ నాతో పసాదే గల నై కై నై సై వయి హై. అదే మాట బైబిల్ చెప్తా ఉంది. మీరు కాకపోతే ఒక్క మాట చదువుదాం, మీరు చదువు. ఈ అయ్యగారు ఎక్కడి నుంచి రాసుకొని వచ్చింది, మా బైబిల్లో లేదు, ఇదొక కథ మళ్ళీ. కాబట్టి బైబిల్ చదువు. 1 తెస్సలోని 4:14 ఆడేమని రాసింది? అక్క చదువు, అక్క ఎవరన్నా ఒక్కరు చదువు, తొందరగా చదువుంది, టైం మనం ఉరుకుదాం. మనము నమ్మిన ఎడల, యేసు ప్రభు మృతి పొంది తిరిగి లేచనని మనము నమ్మిన ఎడల, వచ్చెను కాదు వచ్చును. వచ్చును అని ఉందా, వచ్చెను అని ఉందా? వచ్చాను అని అంటే ఆల్రెడీ వచ్చేసిండు అన్నట్టు, వచ్చును అంటే వస్తాను ఇంకా రాలేదు అన్నట్టు. ఇదే దాంట్లో నుంచే అందులో అర్థం. ఒక్క బిందు మాత్రం ఇటాట్ అయిపోతే ఎటో పోతుంది అని అర్థం. కాబట్టి ఏమంటా ఉన్నాడు యేసు ప్రభు? దేవుడు ఏమంటా ఉన్నాడు? క్రీస్తు మృతి పొంది తిరిగి లేచనని నువ్వు నేను నమ్మితే, నమ్మి చచ్చిపోతే మళ్ళీ ఆయన వచ్చినప్పుడు పట్టుకొని వస్తాడు. అది దాని అర్థం. ఇక్కడ నేను అడిగే ప్రశ్న ఏంటంటే, మనం నమ్మినమా? హల్లెలూయా. ఇక్కడ మనం నమ్మినమా లేదా? నమ్మినాం అయిపోయింది. మీరు నమ్మిన ఏమో నమ్మినామో నమ్మలేదు, ఇంటికి పోయి ఆలోచించుకొని వచ్చి చెప్తానంటారు. మరి చెప్తలేరేంది? ఏమో ఈ అయ్యగారు ఎక్కడో మెలక పెడతాడు, ఎక్కడో ప్రోత్సహిస్తాడు. అట్ట కాదు, మీరు నమ్మితే నమ్మినాను, ఏమో అయ్యగారు మాకు తెలియదు, ఇప్పుడే తెలుసుకుందామని వచ్చినా అట్టనే చెప్పు. కానీ హల్లెలూయా 5 ఏళ్ళ కానీ చెప్తాను, నమ్మో మాకు తెలియదు. హల్లెలూయా. నమ్మినమైతే మనం చచ్చిపోతే యేసుప్రభు వచ్చినప్పుడు మనల్ని తీసుకొని వస్తాడు. నమ్మకపోతే తీసుకొని. ఇప్పుడు చెప్పు, మనం నమ్మలేదు, నిద్రపోయేటోళ్ళ లేదు చెప్తున్నాం. హల్లెలూయా. కానీ ఉండాలి. అందుకని మీరు అటు ఇటు పోయినా కానీ గుంజుకొచ్చి ఇక్కడ కూర్చుండి పెడతాను నేను, అదే అన్నట్టు. ఎందుకంటే దాని ఉద్దేశం అది, మీరు వినాలి కరెక్ట్ గా. హల్లెలూయా. అయితే మనం యేసు ప్రభు మృతి పొంది తిరిగి లేచనని నమ్మిన ఎడల, మనం నమ్మినాం కదా. అయితే నమ్మినాం కరెక్టే, నమ్మిన దాని గురించి ఒక మాట రాయబడి ఉంది, మనం చదువుదాం. అక్కడ నమ్మితే యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19, 20, 21 అక్కడ ఒక మాట రాయబడి ఉంది. అది నేను చదువుతా, మీరు జాగ్రత్తగా వినండి. యాకోబు రాసిన పత్రిక, యాకోబు का पत्री 2 अध्याय का 19, 20, 21 వాళ్ళు కావు. తెలుగు మే పడుగా. దేవుడు ఒక్కడే అని నువ్వు నమ్ముచున్నావు, అలాగూ నమ్ముతాం మంచిదే. దేవుడు ఒక్కడే నువ్వు నమ్ముతున్నావు, అలాగ నమ్మడం మంచిదే. కానీ దయ్యాలు కూడా నమ్ముతానే మరి అన్ని రాసి, అదే రాసిందా? దయ్యాలను నమ్మి వణుకుచున్నాయి. హలో, యేసు ప్రభు దేవుడు నువ్వు నమ్ముతానువా? చాలా మంచిది. మరి దయ్యాలు కూడా దేవుడే అని నమ్ముతానే. మరి వాటికి నీకు తేడా ఉండాలా వద్దా? అది మరి సంగతి. తేడా ఉండాలంటే ఇంకా కిందికి చదువుదాం. మనం వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనది తెలుసుకొని కోరుచున్నావా? 21 మన పితరుడైన అబ్రాహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? క్రియల వలన నీతిమంతుడు అని. నీవు నీతిమంతురాలు అయితే, నీవు క్రియలు చేసి నీతిమంతునివి అయితే అప్పుడు దేవుడు శబ్బాస్ బేటా, వెరీ గుడ్ శబ్బాస్, నిన్ను తీసుకుపోతారా అంటే క్రియలు మనలో ఉండాలి. ఏముండాలి? అందరు చెప్తున్నాం, ఏముండాలి? కొంచెం ఛార్జింగ్ తగ్గినట్టుంది, తర్వాత మనం ఛార్జింగ్ వేసి పారేద్దాం. హల్లెలూయా. ఆకలి అయితే నట్టుంది, ఏం కాదు, కొద్దిసేపట్లో అయిపోద్ది. ఏముండాలి మనకు? క్రియలు ఏముండాలి? నువ్వు నమ్మితే
క్రియలు ఉండాలి. క్రియలలో రకరకాల క్రియలు ఉన్నాయి. హల్లెలూయా, అందరికి అర్థమైంది నవ్వుతా. క్రియలు ఉంటేనే నువ్వు నీతిమంతుడు. అప్పుడే శబ్బాష్, నేను చచ్చిపోతే నేను లేపుతా రానంటాడు కదా. నమ్మినప్పుడు క్రియలు ఉండాలి. అయ్యగారు చూస్తే నేను అయ్యగారు చూస్తే హల్లెలూయా, అయ్యగారు చూస్తే నేను హల్లెలూయా హల్లెలూయా. దేవుడు చూస్తలేడంట. అయ్యగారు చూసినప్పుడు అయ్యగారు జయమసి అయ్యగారు ఎప్పుడు వచ్చినావు అయ్యగారు? ఇప్పుడేనా? అప్పుడే వచ్చినావా ఏంది? చూసినావా ఏంది? హల్లెలూయా. నీ క్రియలు ఇవి కనపడే క్రియలు, కనపడని క్రియలు కూడా ఉన్నాయి. హలో, ఇంకొక క్రియ చెప్తా. చాలా ఉన్నాయి క్రియలు, ఒక క్రియ చెప్తా. అర్థం చేసుకోవాలి. మన దేవుడు సర్వశక్తిమంతుడా కాదా? సర్వశక్తిమంతుడా కాదా? శక్తిమంతుడు కదా. ప్రార్థన చేస్తే దయ్యం పోతా పోదా? మనం ప్రార్థన చేస్తే జిట్టి తలక్కుంటుందా ఉండదా? జిట్టి అంటే తెలియదా? సరే, మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. ఇప్పుడు మన అక్కగారు కానీ, తమ్ముళ్ళు కానీ, చెల్లెళ్ళు కానీ, కొంతమంది ఇప్పుడు కొత్త ట్రెండ్ వచ్చింది, కొత్త న్యూ పేషన్ వచ్చేసింది తెలుసా? ఆ పేషన్ అంటే నేను చెప్తాను. న్యూ పేషన్ వచ్చేసింది. కర్రటి దారం తీసుకొచ్చి కాలు కట్టుకొని తిరుగుతూ ఉంటారు. ఎందుకు తెలుసా అది? ఎందుకు తెలుసా? నిజమా? అంటే నీ దేవునికి అంత పవర్ లేకనే ఈ పవర్ ను ఉపయోగిస్తాను. అంతేనా? ఏది నీ క్రియ? ఉదాహరణకు ఒకటి చెప్పిన, చాలా ఉన్నాయి చెప్పటానికి. నీ క్రియ ఏది? నువ్వు నిజంగా యేసు ప్రభు మృతి పొంది తిరిగి లేచనని నువ్వు నమ్మిన ఎడల నీలో క్రియ కనపడాలి. క్రియలు లేని విశ్వాసం మృతం, బైబిల్ చెప్తా ఉంది. నేనుగా చెప్పేది. హలో, నేనుగా చెప్పేది. బైబిల్ చెప్తా ఉంది. బైబిల్ తరపు నుంచి నేను చెప్తా ఉన్నా. మీకు ఉదాహరణకి చెప్తా. ఒకటి మైక్ నడుస్తా ఉంది కదా, నేనేం మాట్లాడబోతే అదే మాట్లాడుతుందా? నేనేం మాట్లాడదా? నీ తప్పుడు మాట్లాడదా? మరి నేను మాట్లాడితేనే కదా. ఇది చెప్తాను కాబట్టి నేను చెప్తానా? నేను నా సొంత మాట్లాడుకు అయ్యగారు పట్నం నుంచి ఇంకోసారి బిల్లు అద్దరు ఈ మంచోడుగా కాదు. నా మాటలు కాదు, ఈ మాట. మనం చేతబడి చూసి మనం భయపడతాం, చేతబడి చేసిన వాళ్ళు మనల్ని చూసి భయపడతారు. అది మనకు తెలుస్తలేదు కదా. వాళ్ళు కోడి రక్తం పెట్టి ఏదో ఒకటి చేస్తా ఉంటాను కదా. మనకు అక్కడ ఏసు రక్తం మనకేం ఇది గుర్తు రాదు ఏదో ఒకటి చేద్దాం కదా. కాబట్టి మనలో క్రియ ఉండాలి. ఏముండాలి? క్రియ ఉండాలి. నేను చూడండి, అబ్బా దేవుడు నమ్ముకున్నారా మీరు? అట్లే కనపడతాను చెల్లి. అవునా? అన్నారా ఎప్పుడన్నా మిమ్మల్ని? హలో, అన్నారా ఎప్పుడన్నా? అంటే నమ్మినావు, క్రియ లేదు. మాటలలో, చేతలలో అన్నిట్లా క్రియ ఉండాలి. క్రియ. హల్లెలూయా. ఇంకెక్కువ చెప్తే బాగుండదేమో. దేవుని నామానికి స్తోత్రం. అందుకనే మళ్ళీ 1 తెస్సలోనీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మళ్ళీ 14వ వచనం కాడికి వద్దాం. మళ్ళీ మనం ఏమని రాసింది అక్కడ? యేసు మృతి పొంది తిరిగి లేచనని మనం నమ్మిన ఎడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. మృతి పొంది తిరిగి లేచనని మనం నమ్మితే క్రియ ఉండాలి. క్రియలు లేకపోతే దయ్యాలు కూడా నమ్మినాయి. యేసు ప్రభు గెరాసేనీల దగ్గరికి పోయినప్పుడు ఆ గోదావరి దాటంగానే, ఓ యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాతో నీకేం పని, ఇప్పుడు ఎందుకు వచ్చినావు అనేయా లేదా? గజగజ ఉనికినాయి. దయ్యాలకు ఎరికే అవి భయపడతాను, గజగజ వణుకుతాను. మనం కూడా వణుకుతాను. గంతి ఏమన్నా తేడా ఉందా? ఏం తేడా లేదు.
అత్తానో తింటానో పోతాను, అత్తానో ఉంటానో పోతాను. మార్పు లేదు. మార్పు క్రియ కనపడాలి, మనలో క్రియ కనపడాలి. క్రియ అంటే ఇంకొక ఉదాహరణ చెప్తే అర్థమైద్దేమో. ఎలుగుద్దాం బత్తి చూద్దాం, ఇట్లా ఎలుగుద్దాం. వ్యవసాయం చేస్తామా మనం? వ్యవసాయం పొలం ఇట్లా చేస్తామా మనం? చేస్తాం కదా. మనం ఎండాకాలమే ఎంతమంది మీరు మందు బస్తాలు తెచ్చి ఇంటికాడ పెట్టుకున్నారు? మందు బస్తాలు, ఇత్తనాలు ఇట్లా తెచ్చుకున్నారు. కొందరు తెచ్చిండ్రు, కొందరు తెలియదు కదా. ఇంకా నాగన్లు గిట్ల ఎంతమంది తయారు చేసుకున్నారు? నాగన్లు గిట్ల డబ్బులు గిట్ల ఇచ్చి తయారు చేసుకున్నారు. ఎంతమంది తయారు చేసుకున్నారు? దునిపించుకోండి కదా. కానీ పాత రోజులలో అయితే నాగాలు తయారు చేసుకున్నారు. ఎప్పుడు ఎప్పుడు ఇప్పుడు ఆయన చూసి నీకేమో వెలుగు ఉందా? వాన పడలేదా? నాగలు ఎందుకు తెచ్చి ఇంటికాడ పెట్టుకున్నారు? ఇంకా వానే పడలేదా? మందు బస్తాలు ఎందుకు తెచ్చి పెట్టుకున్నారు ఇంటికాడ? ఇంకా వానే పడలేదా? వడ్లు గిట్టిత్తనాలు ఎందుకు తెచ్చి పెట్టుకున్నారు అని అడిగి చూడు. ఆయనకి విశ్వాసం. వాన పడుతుంది, నేను దున్నుతా, అలుకుతా. అది విశ్వాసం. మనలో విశ్వాసం ఉంటే క్రియ కనపడుతుంది. నీకు అర్థమైందో లేదో నాకు తెలియదు. క్రియ యేసుప్రభు రాకముందే మనలో క్రియ. మనం నమ్మినమా? నమ్మితే క్రియ. నీలో క్రియ కనపడుతుంది. క్రియ లేదంటే నువ్వు నమ్మలేదన్నట్టు. ఉట్టినే ఏదో వచ్చినావు పోతాను, బాగుపడితే చాలు. ఇది నువ్వు పరలోకం పోవాలంటే నమ్మి క్రియ చూపెట్టాలి. క్రియలు లేని విశ్వాసము మృతము. ఎంతమందిలో క్రియ ఉందో నాకు తెలియదు. క్రియలు లేకపోతే మనము ఎంతమంది క్రియలు ఉన్నాయో వాళ్ళు మాత్రమే పరలోక రాజ్యం పోతారు. అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4:15 చదువుతా ఉన్నాం. మేము ప్రభువును బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించుచున్న వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. 16వ వచనం. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఎవరు లేస్తారట? నిద్రపోయేటోళ్ళ లేదు చెప్తాం. హల్లెలూయా. తెలుగు అర్థమవుతుందా లేదా? అంటనా హిందీలో చెప్తా మరి. जो प्रभु में है वो जो पहले जी उठेगा. कौन पहले जी उठेगा? जो प्रभु में है. हालेलुया. मसीह में रहने वाले, मसीह में जो मरे हुए लोग पहले जी उठेगा. क्रीस्तु నందుండి మృతులైన వారు మొదట లేస్తారు. క్రీస్తు నందుండి అంటే క్రీస్తులో దేవుని నమ్ముకొని నీ క్రియలు మార్చుకొని నువ్వు సక్రమంగా విశ్వాసంలో నడుస్తూ ఉంటే నువ్వు చనిపోతే ఏమైతుంది? యేసు ప్రభు వచ్చి లేస్తాడు. క్రీస్తులో ఉండి చనిపోతేనే. నేను ఇంతకుముందు చెప్పినా కదా, అక్కేమత్తా అంది చర్చికి, అన్నేమత్తలేడు. తాగి పిలిస్తే ఆడ ఉన్న గుంపు వస్తాయా? మీకు వాళ్ళే వస్తాయా? గుంపు రావు. నీ కోళ్ళు నీ ఇంటికి ఎవరింటికి వస్తాయి? ఎందుకు అట్లా? వాటికి చెవిటియా మిగతాయి? ఇదే నా గొర్రెలు నన్ను వింటాయి. అది సంగతి అన్నట్టు. నా గొర్రెలు నా స్వరము వింటాయి, అవన్నాడు నన్ను వెంబడిస్తాయి అన్నాడు మన యేసు. అనుసరించు ప్రభు యేసుని పరమ యెరూషలేమా. హల్లెలూయా. ఎవరి కోళ్ళు వాళ్ళ మాట ఇంటే అంతేనా? మిగతా నువ్వు క్రీస్తులో ఉండి చచ్చిపోతే లేకుంటా కాదు. మీ ఇంకెవరన్నా ఒక్కరు వస్తే మిగతా వాళ్ళు కూడా చచ్చిపోతే బొంద పెడితే కాదు, వాళ్ళ గురించి కాదు. నేను అర్థం చేసుకోవాలి. అయితే నువ్వు క్రీస్తులో ఉండి చచ్చిపోతే మధ్యాకాశంలో, అదే మరి ఇప్పుడు చదివింది అదేనా? మధ్యాకాశంలో బూర అయినప్పుడు తక్కువని లేచిపోతావు నువ్వు మధ్యాకాశానికి. మిగతా వాళ్ళందరూ ఇక్కడ మాది కాదురా, అది మా ఇల్లు కాదురా, మా ఇల్లు కాదు ఆ కోళ్ళకు అట్టనే. హల్లెలూయా. కాబట్టి
క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు. మొదట లేచి ఎన్ని రోజులు ఉంటారు? 17వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. 17 వచనం हम पढ़ेंगे, మనం సమాప్తి చేసుకున్నాం, ఎక్కువ టైం. హల్లెలూయా. 17 వచనం పढ़ेंगे. మనం కూడా ఒకవేళ విశ్వాసంలో ఉండి సావలే, మనం కూడా యేసుప్రభు వచ్చేలాగా సావలేదు అనుకో, మనం కూడా ఏమవుతాం? వాళ్ళు ముందు లేచిపోతాంటే మనం వెనక లేచిపోతా ఉంటాం, వాళ్ళతోటి లేచిపోయి అక్కడ ఉంటాం మధ్యాకాశంలో. ఉన్కే సాత్ వాళ్ళతోటి కూడా మనం మధ్యాకాశానికి పోయి ఆడుంటాం. మిలేంగే, యేసు ప్రభు తోటి మనం కలుస్తాం. సదా ప్రభుకే సాత్, ఎప్పటికీ ఆయనతోనే ఉంటాం. హల్లెలూయా. ఈ ఎప్పటికంటే మీకు అర్థమైతలేదేమో, నాకు తెలియదు. ఎప్పటికీ అనంటే అంతు లేదుగా, అంతం లేదు కదా. మనం ఎన్ని సంవత్సరాలు ఉన్నాం ఇప్పుడు? 50 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు భూమి మీద ఉన్నామా కదా. కానీ అక్కడ అంతం లేదు. ఆ బైబిల్లో రాయబడి ఉంది ఏంటంటే సదాకాలము, సదాకాలము నీతో నేను జీవించదను యేసయ్యా, 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 సదాకాలము నీతో నేను జీవించదను యేసయ్యా. ఈ ఉట్టి మాటలు కాదు, ఈ పాటలు అనేటి ఏదో వాడికి మన ఇష్టం వచ్చినట్టు రాసినవి కాదు. వాక్యానుసారంగా వాక్యంలో నుంచి తీసి రాసిన వాపతియే. సదాకాలం మనం ఎవరితో ఉంటాం? యేసయ్యతో ఉంటాం. చచ్చిపోయిన వాళ్ళు కానీ విశ్వాసం ఉండి, బతుకున్న వాళ్ళు కానీ మనం విశ్వాసం ఉండి, యేసుప్రభు వచ్చినప్పుడు ఒక్కడేసారి గాయ మాయమైపోయి అక్కడికి పోతాం అన్నట్టు, సాయి అని వెళ్ళిపోతాం. ఒక్కడే ఎంతసేపట్లో పోతామట? రెప్పపాటులో. ఎంత రెప్పపాటు అంటే? ఒక్కసారి మూసి తెరిచిన గది అన్న తెలుసు. రెప్పపాటులో ఇట్లా కళ్ళు మూసి తెరిచేసరికి గాయపైపోయి అక్కడ ఉంటారు. మిగతా వాళ్ళందరూ మా వాళ్ళు అని వీళ్ళందరూ ఫోన్లు చేసుకుంటూ తిరుగుతూ ఉంటారు. వీళ్ళు ఇక్కడ అక్కడ పోయి. అది నేను అడిగేది ఏంటంటే, లాస్ట్ నేను ఒక మాట అడిగేది ఏంటంటే, చెల్లెలు కానీ అన్నలు కానీ నిజంగా మీరు విశ్వాసం ఉన్నారా? విశ్వాసం చేశారా? విశ్వాసంలో క్రియలు ఉన్నాయా? క్రియలు లేకపోతే వేస్టే, క్రియలు లేకపోతే వేస్టే. ఎన్ని రోజులున్నా కానీ తిని లావు కావడం తప్ప ఏం లేదు, ఉట్టిదే. యేసు ప్రభు వచ్చినప్పుడు ఆయనతో పోవటానికి నీవు సిద్ధంగా ఉన్నావా? విశ్వాసంలో ఉన్నావా? విశ్వాసం ద్వారా నీ క్రియలు ఉన్నాయా? నిద్రపోయేటోళ్ళు ఒక్కసారి హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. బయటకు అతనే లేరు అసలు. నిద్రపోతావా? అదే నిద్రపోయటానికి హల్లెలూయా చెప్తారు. అర్థం అయితే లేదా? హల్లెలూయా. నేను అడిగే ప్రశ్న ఒక్కటే ప్రశ్న. నువ్వెవరైనా సరే, నేను కావచ్చు, నువ్వు కావచ్చు, పాస్టర్ కావచ్చు, బిషప్ కావచ్చు, రెవరెండ్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, యేసు ప్రభులో విశ్వాసం చేస్తున్నావా? చేస్తున్నావని గ్యారంటీ ఏంది? క్రియలు ఉన్నాయా నీలో? క్రియలు, క్రియలు. హలో, క్రియలు. ఇక వాడు అట్టనే చేస్తాడు, ఇక వానితో నేనే చేస్తాను. ఆడు నీతో వచ్చేటోడు కాదు, ఆడు చేస్తాడు. హలో, అర్థమవుతుందా? ఆమె చేస్తలేదా మరి? ఆమె నీతోటి రాదు. ఆమె ఎవరు? ఆమె రాదు నీతోటి. నువ్వేరే, నువ్వేరే, వాళ్ళేరే. లోకములో నుంచి నిన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు. లోకములో నుంచి ఏర్పరచుకున్నాడు అంటే ఇది అర్థం కాదు. ఏమో మీకు అర్థమయ్యేటట్టు ఒక్క ఉదాహరణ చెప్పి బంద్ చేయనా? బంద్ చేయను, బంద్ చేస్తా. హల్లెలూయా. లోకంలో నుంచి ఏర్పరచుకున్నాడు. మనం తీమేడు నదిలో డోంగ తిరుగుతుంది తెలుసా? మీ ఇంటికి తీసుకొచ్చి ఇంటి చుట్టూ తిప్పుతావా? భలే చెప్తాను, తిరగలా? తిప్పుకోవచ్చు ఏం కాదు కదా, కదా. అది ఎక్కడ తిరుగుతుంది? నీళ్ళల్లోనే తిరుగుతుంది కదా. బయటికి తీసుకొస్తే తిరుగుతుందా? తిరుగుతుందన్నా తిప్పితే ఏం కాదు, తిరగదా? అది నీళ్ళల్లోనే తిరుగుతుంది కదా. నీళ్ళున్న కాడే తిరుగుతుంది, నీళ్ళు లేని కాడా తిరగదు. నీళ్ళేదా జీవితం. ఒక్క మాట, నీళ్ళు అల్లకు పోయింది అనుకో, నీళ్ళు అల్లకు పోయినాయి అనుకో,
అంతేనా? నీళ్ళ మీదనే ఉండాలి, నీళ్లు దాంట్లో ఉండదు. హలో, నీళ్లు నీళ్ళ మీదనే తిరగాలి, కానీ నీళ్లు నావలకు రావద్దు, మునిగిపోద్ది. మనం లోకంలోనే ఉన్నాం, లోకం మనలో ఉండద్దు.